హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నామండి. దీన్ని మొదటగా ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి చదువుతాము. తర్వాత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మీ ఫ్లూయెన్సీ పెరగాలి, మీ ప్రొనౌన్సియేషన్ పెరగాలి, ఈజ్ రావాలి అంటే కనుక చిన్నవే తీసుకోవాలి. పెద్ద పెద్దవి స్టార్టింగ్ లెవెల్లో పెద్ద పెద్దవి అవసరం లేదు. చిన్న వాటినే తీసుకుని దాన్ని మెల్లగా చదువుకుంటూ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చదువుకునే ప్రయత్నం చేసుకోవాలి. దీని ద్వారా మనము టెన్సెస్ కానీ ప్రొనౌన్సియేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. చూద్దామండి. చిన్న వార్త తీసుకున్నా చూడండి. హెడింగ్ చూద్దాం. ఫైర్ బ్రేక్స్ అవుట్ అట్ ఫార్మా కంపెనీ. ఫైర్ చూడండి, ఈ అక్షరం, ఈ వర్డ్ చూడండి. ఫైర్ ఏంటండి స్పెల్లింగ్ చూడండి. FIRE. ఫైర్, ఫైర్ కాదు, ఫైర్. ఎందుచేతను ఎట్టబలికలి ఇలాగా చూడండి. ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ ముందు ఏముంది? ఐ ఉంది. ఐ అంటే వావెల్. ఎప్పుడైనా ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు కనుక AEIOUలో ఏదైనా వస్తే ఆర్ని సైలెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐయా, ఎయ్యా, FIRE ఫైయా, NEAR నియా, DEAR డియా, సీనియర్, మినిస్టర్, కలెక్టర్, నావిగేటర్, ఇలా చూసుకుంటే ఫైర్. ఫైర్ బ్రేక్స్ అవుట్. ఫైర్ బ్రేక్స్ అవుట్. బ్రేక్అవుట్ అంటే ఏదైనా సడన్గా స్టార్ట్ అవడాన్ని బ్రేక్ అవుట్ అంటారు. వ్యాప్తి చెందడం, వ్యాపించడం, ఇలా. ఫైర్ బ్రేక్స్ అవుట్ అట్ ఫార్మా కంపెనీ రైట్. ఫార్మా కంపెనీ దగ్గర అగ్ని అనేది సడన్గా వ్యాపించిందంట. చూద్దాం, మ్యాటర్లో పోదాం. రైట్. A fire broke out. A fire, past tense అండి. A fire broke out at Sai Chandana Pharma Company in a pharmacy Paravada Mandal of Anakapalli district during the intervening night of Tuesday and Wednesday. ఇక్కడ చూడండి, ట్యూస్డే ఎస్ని జెడ్ లాగా చదవాలి. వెడ్నెస్డే కాదండి. ఇక్కడ చూడండి, డి సైలెంట్ అండి. వెన్స్డే. అలానే ఇంకొక రూల్ ఏంటంటే, ఎప్పుడైనా ఎండింగ్లో ఏవై వస్తే ఐ చెప్పండి. SAY సై, DAY డై, MAY మై, LAY లై. అటు చూసుకుంటే ట్యూస్డే అండ్ వెన్స్డే. మళ్ళీ ఇంకొకసారి. A fire broke out at Sai Chandana Pharma Company in Pharma City, Paravada Mandal of Anakapalli district during the intervening night of Tuesday and Wednesday. Intervening night of Tuesday and Wednesday అంటే అర్థం ఏమిటి? మంగళవారం పోయి మంగళవారం దాటి బుధవారం ఎంటర్ అవుతుందండి. అంటే మంగళవారానికి అయిపోవటము, బుధవారం స్టార్ట్ అవ్వడం ఎప్పుడు జరుగుతుంది? 12 దాటిన తర్వాత. అంటే 12 దాటిన తర్వాత 12కి 1 గంటకి మధ్యలో జరిగిందనమాట అండి ఈ సంఘటన. దాని అర్థం అది. ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ట్యూస్డే అండ్ వెన్స్డే. ఫైర్ ఇస్ ద సబ్జెక్ట్ హియర్. ఫైర్ అనేది సబ్జెక్ట్ అండి. బ్రోక్ అవుట్ V2 హియర్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఏ ఫైర్ బ్రోక్ అవుట్ అట్ సాయి చందన ఫార్మా కంపెనీ ఇన్ ఫార్మా సిటీ పరవాడ మండల్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ డ్యూరింగ్ ద ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ట్యూస్డే అండ్ వెన్స్డే. ఈ మంగళవారం పోయి బుధవారం ఎంటర్ అవుతున్న క్రమంలో ఆ టైంలో జరిగిందంటండి. ఎక్కడ జరిగింది? సాయి చందన ఫార్మా కంపెనీలో ఒక అగ్ని అనేది ఉద్భవించింది, జరిగిందనమాట. రైట్. నెక్స్ట్ అండి. నో ఇంజరీస్ ఫ్యాటలిటీస్. ఏంటండి? నో ఇంజరీస్. ఎప్పుడైనా ఎస్ ఎండింగ్లో వస్తే ఎస్ని జాలాగా చెప్పాలండి, జెడ్ లాగా చెప్పాలి. ఎలాగండి? ఏదైనా ఒక పదానికి ఎస్ చేరుస్తాం బహువచనం చేయడం కోసం. అట్ట చేసినప్పుడు ఎస్ని జాలాగా చెప్పాలి. బ్రదర్, బ్రదర్స్, ఫాదర్, ఫాదర్స్, ఫ్లవర్, ఫ్లవర్స్, ఇంజరీ, ఇంజరీస్. రైట్. టీనేజర్, టీనేజర్స్, పేపర్, పేపర్స్, సిస్టర్, సిస్టర్స్, డాక్టర్, డాక్టర్స్, డ్రైవర్, డ్రైవర్స్. ఆ మాదిరిగా చూసుకుంటే ఇంజరీ, ఇంజరీస్. నో ఇంజరీస్. ఫ్యాటలిటీస్ అంటే మరణాలండి. ఫ్యాటలిటీ అంటే ఏంటండి? మరణం. మరణాలు కానీ గాయాలు కానీ అవ్వలేదు.
చూడండి ఇక్కడ చూడండి, నో ఇంజరీస్ ఆర్ ఫ్యాటలిటీస్ వా రిపోర్టెడ్. రిపోర్ట్ కాబడలేదంటండి, గాయపడినట్టు కానీ లేదా మరణాలు కానీ ఎలాంటివి కూడా నమోదు కాలేదు, రిపోర్ట్ కావలేదు, రిపోర్ట్ అవ్వలేదటండి. రైట్. WERE వా అంటే సరిపోద్దండి, వర్ అనక్కర్లే, వా. అలాగే రిపోర్టెడ్, ఎప్పుడైనా ఇంగ్లీష్లో TED ఎండింగ్లో వస్తే టెడ్ అని కాకుండా టిడ్ అని చదవాలండి. రిపోర్టెడ్, ఇక్కడ ఏమొచ్చింది, రిపోర్టెడ్. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్ అలా అనమాట. రైట్. అకార్డింగ్ టు పర్వాడ పోలీస్. మళ్ళీ ఇంకొకసారి చదువుతా. ఏ ఫైర్ బ్రోక్ అవుట్ ఎట్ సాయి చందన ఫార్మా కంపెనీ in a Pharma City, Paravada Mandal of Anakapalli district during the intervening night of Tuesday and Wednesday. No injuries or fatalities were reported according to Paravada Police. Paravada పోలీసులు చెప్పిన దాన్ని బట్టి ఈ మంగళవారం బుధవారం మధ్యలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో గాయాలు కానీ లేదా మరణాలు కానీ చోటు చేసుకోలేదు అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ అండి, the police said, police కాదు పా, police. The police said they received information. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి, ఇన్ఫర్మేషన్. అక్కడ కూడా ఆర్ ఉంది, ఆర్ ముందు ఓ ఉంది, అందుచేతన ఇన్ఫర్మేషన్ అనకుండా ఇన్ఫర్మేషన్. ఇలాంటి పదాలను ఎలా పలకాలి? ఇన్ఫర్మేషన్, ఇమాజినేషన్, గ్లోరిఫికేషన్, ఫ్రస్ట్రేషన్, లెజిస్లేషన్, motivation, legislation ఇలా చెప్పాలి. The police said they received information about the incident at around. చూడండి, at around కాదు, around. account, amount, again, apart from ఆ పలకాలండి, ఓకేనా? అపార్ట్మెంట్, నాట్ అపార్ట్మెంట్. ఎలా అండి? అరౌండ్, అబౌట్, అబవ్, అగైన్ ఇలా చూసుకుంటే. రైట్. అట్ అరౌండ్ 2 AM ద police said they received information about the incident at around 2 AM. పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారండి? అరౌండ్ 2 AM, సుమారుగా ఇంచుమించుగా 2 గంటలు ప్రాంతంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటండి. రైట్. ఫైర్, చూడండి ఇక్కడ నుంచి చదువుతున్నా. ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్, చూడండి ఎలా చదవాలో, సర్వీస్ కాదు, సర్వీస్. ఎందుకు? అక్కడ కూడా సేమ్ రూల్ అండి, ఆర్ ఉంది, ఆర్ ముందు ఈ ఉంది. ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ పర్సనల్ అంటే వర్కర్స్. ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ పర్సనల్ రస్ట్. ఎలా అండి? రస్ట్, హుటాహుటీన తరలి వెళ్ళటం. మనకి ఇంగ్లీష్లో చాలా విచిత్రం ఏంటంటే, ఈ డి రాసామనుకోండి, ఈ డీని అన్నిసార్లు డీలా చెప్పం, కొన్నిసార్లు టీలా కూడా చెప్తామండి. ఎలా అండి? డి రాస్తే డీలాగే పలకం, డీని టీలాగా పలుకుతాం. ఎప్పుడు చూడండి, ఇక్కడ ఈ డి ఉంది కదా, ఆర్యు ఇక్కడ రాస్తున్నాను, RUSHED, రస్డ్ అనకూడదు, రస్ట్ అంటే ఏంటి? ఈ డీని టీలాగా చెప్పాలి. పుష్, పుష్డ్, రష్, రస్ట్, క్రష్, క్రస్ట్, బ్రష్, బ్రస్ట్, అంబుష్, అంబుష్డ్. అంటే ఇలా షా శబ్దంతో ఎండ్ అయినప్పుడు తర్వాత రాసే డీని టాలాగా చదవాలన్నమాట. ఎట్టండి? ఎస్హెచ్తో ఎండ్ అవుతాయి కదా రెగ్యులర్ వర్బ్స్. ఎలాంటివి? పుష్, రష్, బ్రష్, క్రష్, స్మాష్, అంబుష్, ఇలాంటి వాటన్నిటికీ కూడా తర్వాత రాసే డీని టీ లాగా చదవాలి, అంటే ట అలాగా చదవాలి. రష్, రస్ట్, పుష్, పుష్డ్, స్మాష్, స్మాష్డ్ అలా అనమాట. రైట్. ఇంకొకసారి, ఫైర్ and rescue service personnel rushed to the factory and brought the blaze అంటే ఏంటండి? అగ్నికీల, under control, right, by around 3:30 AM. మళ్ళీ ఇంకొకసారి, the police said they received information about the incident at around 2 AM. Fire and rescue service personnel rushed to the factory and brought the blaze under control by about 3:30 AM. రైట్. ఏంటండి? వాళ్ళకి ఇన్ఫర్మేషను రాత్రి 2 గంటల ప్రాంతంలో వచ్చిందంట. వాళ్ళు హుటాహుటీన
వాళ్ళు ఫ్యాక్టరీకి తరలి వెళ్ళారట. అలాగే సుమారు 3:30 కల్లా ఆ అగ్ని, ఆ బ్లేజ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లోనికి తీసుకొచ్చారట. అదండి అర్థం అక్కడ వరకు. ద ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, చూడండి ఇందాకే వచ్చింది ఇన్ఫర్మేషన్, ఇన్వెస్టిగేషన్, ఇది కూడా అట్నే చెప్పాలి. ద ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఇండికేటెడ్ టీఈడి వస్తే టీఐడిగా పలకాలని చెప్పాంగా. ఇండికేటెడ్ దాట్ ద ఫైర్ వాస్ లింక్డ్, చూడండి ఈ డీని కూడా టీ లాగా చెప్పాలి. సేమ్ అండి, లింక్డ్. ఇదేంటి, ఎప్పుడైనా కా శబ్దంతో ఎండ్ అయిన రెగ్యులర్ వర్బ్ కనిపిస్తే తర్వాత రాసే డీని టీ లాగా చెప్పాలి. అర్థం కాలేదు సార్. లింక్, ఫర్ ఎగ్జాంపుల్ సిఓఓకే కుక్, సిఓఓకే ఈడి కుక్డ్, కుక్ డూ కాదు టా చెప్పాలి. అంటే ఈ రెగ్యులర్ వర్బ్ కేతో ఎండ్ అయితే, అంటే కా శబ్దంతో ఎండ్ అయితే తర్వాత రాసే డీని టా లాగా చదవాలి. కుక్ కుక్డ్, లుక్ లుక్డ్, బుక్ బుక్డ్, walk walked, talk talked, like liked. అలా చూసుకుంటే లింక్ linked. The preliminary investigation indicated that the fire was linked to a production related issue. ఏంటంటున్నారండి, ప్రాథమిక దర్యాప్తులో ఏం తెలియదట, ద ఫైర్ వాస్ లింక్డ్ టు ఏ ప్రొడక్షన్ రిలేటెడ్ ఇష్యూ. ఈ ప్రొడక్షన్ రిలేటెడ్గా దానికి సంబంధించిన సమస్య వలన వచ్చిందంటండి ఈ ఫైర్. నెక్స్ట్ అండి, ఫ్యూమ్స్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ coupled with the high temperatures caused the situation to worsen. మళ్ళీ ఇంకొకసారి, ఫ్యూమ్స్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలో ఫ్యూమ్స్ వచ్చాయంటండి. కపుల్డ్ విత్ హై టెంపరేచర్స్, తీవ్రమైన టెంపరేచర్స్తో కలుపుకుని ఈ ఫ్యూమ్స్ అనేవి రావటం వల్ల అది దానికి ఈ సమస్య మరింత జటిలం అవడానికి కారణమయ్యాట. టెంపరేచర్స్ కోజ్డ్ ద సిచ్యువేషన్ వర్సన్ రైట్. నెక్స్ట్ అండి, వర్కర్స్ చూడండి, వర్కర్స్ చెప్పుకున్నాంగా, ఎస్ యాడ్ చేసామంటే ఎస్ని జెడ్ లాగా చదవాలి లేదా జా లాగా చదవాలి. వర్కర్స్, బ్రదర్స్, యాక్టర్స్ అలా చూసుకున్నట్లయితే రైట్. వర్కర్స్ అటెంప్టెడ్ టు కంటైన్ అంటే కంట్రోల్ అండ్ అదుపు చేయడం, నిలుపు చేయటం, ప్రివెంట్ చేయడం. వర్కర్స్ అటెంప్టెడ్ టు కంటైన్ ద ఫైర్ బట్ వర్ అనేబుల్ టు డూ సో. ఏంటండి, వర్కర్స్ అటెంప్టెడ్ టు కంటైన్ ద ఫైర్ బట్ వర్ అనేబుల్ టు డూ సో రైట్. వాళ్ళు అక్కడ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్నిని అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు కానీ చేయలేకపోయారు. అండ్ ఇవాక్యువేటెడ్ ద ప్రొడక్షన్ బ్లాక్. మొత్తం ఇవాక్యువేట్ అంటే ఖాళీ చేయటం అండి. ఆ ప్రొడక్షన్ బ్లాక్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసేసారట. Police said 11 workers were inside the production block when the incident occurred. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ ప్రొడక్షన్ బ్లాక్లో ఎంతమంది ఉన్నారంటే 11 మంది ఉన్నట్టుగా పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. Police said 11 workers were inside the production block when the incident occurred. All of them evacuated safely, the police said. అందరూ కూడా సురక్షితంగా ఖాళీ చేయించబడ్డారటండి. ఇదండి వార్త. ఏంటండి, సింపుల్ వార్తే తీసుకున్నాము, మొత్తం చదువుకున్నాము. దీంట్లో మనం ఏం నేర్చుకున్నాము, ఎట్టబలకాలి అనేది ఒకటి, వాట్ ఈస్ ప్రెజెంట్, వాట్ ఈస్ పాస్ట్ అనేది. ఇదే వార్తని మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకోవచ్చండి రైట్. ఇప్పుడు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూద్దాం ఒకసారి. A fire broke out at Chandana Pharmacy Company in a particular area of Anakapalli district. Actually, this incident happened after 12 o'clock and before 1 o'clock of particular day, right? The firefighters got the information around 2 a.m. In the night. 2 a.m., right? The firefighters rushed to the spot immediately. Actually, the fire broke out in the production unit. When this incident happened, 11 workers were working there. All the 11 workers were evacuated from that particular production unit. By 3:30 a.m. in the early morning, the firefighters could stop the fire there. Right.
In this incident, no one got injured, no casualties were reported. This is the news from so and so place. ఇలా చదివిన అంశాన్ని మీకు ఎంత గుర్తొస్తే అంతే చిన్నగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటే మీ ఫ్లూయెన్సీ అనేది చాలా బాగా పెరుగుతుంది. బై ద వే ఎ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. I'm going to start an online batch very soon. The timings for this batch is 8 p.m. to 9 p.m. in the night. If you are interested for learning English language or like accent skills, writing skills, reading skills and all, you can contact me on my number. Thank you so much. Right.